తునిలో చంద్రబాబు నాయుడు మీటింగ్ షో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు చూస్తుంటే ఈరోజు నాకేంటి అర్థమైందంటే సుమారు 10 నియోజకవర్గాల్లో జనాన్ని మొబిలైజ్ చేసి తుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన ఖాళీ కుర్చీలు జనం లేక చంద్రబాబు నాయుడికి పిచ్చి పెట్టి మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టి మాట్లాడినట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గతంలో మా సామాజిక వర్గాన్ని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు? 2014 ముందు అధికారంలోకి వస్తే బీసీ స్టేటస్ కల్పిస్తానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మా సామాజిక వర్గాన్ని నెట్ట నిలువున మోసం చేయడమే కాకుండా అవమానం పాలు కూడా చేస్తావు నువ్వు. అవన్నీ ప్రజలు మర్చిపోయారని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు, కానీ ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదు నీ మోసాన్ని, నీ దగాని. ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరో మర్చిపోలేదు. అంటే మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి బయటికి తీసేస్తే ప్రజలందరూ నీ హామీలు మర్చిపోతారు, నా హామీలు మర్చిపోతారు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు. కరెక్ట్ కాదు. ప్రజలకు అంత మతి మరుపు ఏమీ లేదు. ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒక మాట అయితే చెప్పగలను, సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరు ఉండరు. తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుంది సంక్రాంతి తర్వాత. కనీసం అభ్యర్థులు నిలబెట్టుకోవడానికి కూడా నీకు అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది సంక్రాంతి దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక నువ్వు మాట్లాడుతూ ఏదో 2000 సంవత్సరంలోనే పరిపాలన చేసినట్టు నువ్వు, ఆ తర్వాత నువ్వేదో పరిపాలన చేయనట్టు, 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో నీ దోపిడీ పరిపాలనే సాగింది. 2014 నుంచి 19 అన్న మాట ఎత్తగానే ప్రజలకు నీ దోపిడీ పరిపాలన గుర్తొస్తుందని చెప్పేసి నువ్వు ఆ పదం ఎత్తట్లేదు. 2014 నుంచి 19 వరకు నేనే పరిపాలించానని ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు. నీ దగాకోరు పరిపాలన, నీ దోపిడీ పరిపాలన 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్ర ప్రజల సంపద కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు నువ్వు నీ కొడుకు కలిపి. ఒకవేళ పొరపాటున 2014-19 చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ నీ పరిపాలన గుర్తొస్తుందని అది గుర్తు చేయట్లేదు నువ్వు. ఇంకో మాట చెప్పదలుచుకున్నాను నేను. ఈ రాష్ట్రంలో టాయిలెట్స్ నేనే కట్టాను, ఈ రాష్ట్ర ప్రజలకి బాత్రూమ్స్ టాయిలెట్స్ నేనే తెచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. 2014 నుంచి 19 వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ టాయిలెట్స్ ఇస్తే ఆ టాయిలెట్స్లో మీ ఎనుమలు అంటే రాయలసీమలో పశువు ఎనుమల అంటేని మీ పశువులు 2014 నుంచి 19 వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్లో పేద ప్రజలకు ఇచ్చిన మరుగుదొడ్లను కూడా దారుణంగా 20 కోట్ల రూపాయలు దారి మళ్లించి దోచుకు తినేసాయి నీ 2 పశువులు, నీ వెనకాల ఉన్న 2 పశువులు. అంత అవినీతి చేశారు తుని నియోజకవర్గంలో. అదేవిధంగా నా గురించి మాట్లాడుతున్నావు, నా భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 1975లోనే నా భూమి 10 ఎకరాల్లో మా గ్రామంలో పేద ప్రజలకి పంచిపెట్టడం జరిగింది. 1975లోనే. 75కి నేను ఇంకా పుట్టలేదు, మా తండ్రులు తాతలు పంచిపెట్టడం జరిగింది. అప్పటికి నీ పొజిషన్ ఏంటో చెప్పనా? చంద్రబాబు నాయుడు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు నువ్వు. అది నేను అన్న మాట కాదు, నాదెండ్ల భాస్కర్రావు. ఎవరో గుర్తుందా? నాదెండ్ల భాస్కర్రావు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావుని దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఇద్దరు. ఒకడు నాదెండ్ల భాస్కర్రావు, రెండోవాడు నువ్వు. మొదటోడు ప్రభుత్వాన్ని మాత్రమే లాక్కున్నాడు, నువ్వైతే ప్రభుత్వాన్ని పార్టీని కూడా వెన్నుపోటు పొడిచి లాక్కున్నావు నువ్వు ఎన్టీ రామారావు దగ్గర. గుర్తొచ్చిందా బాబు? ఆయనే చెప్పాడు 1975 ప్రాంతంలో తిరుపతి బస్ స్టాండ్లో నువ్వు జేబులు కొట్టేవాడు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు జేబులు కొట్టేవాడు అని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతూ
ఇంత జనం ఉన్నారు అంత జనం ఉన్నారన్నారు. మొన్ననే తునిలో ఒక నెల లోపే సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరిగింది. అందులో పావువంత మంది రాలేదు. ఈరోజు నువ్వు ఒక్క నియోజకవర్గం మీటింగ్కి వచ్చినంత మందిలో పావువంత రాలేదు. నువ్వు 10 నియోజకవర్గాల మీటింగ్ పెడితేనే నువ్వు ఆ మీటింగ్లో ఓహో జనం అంటున్నారు. ప్రజలు నిన్ను అస్సలు విశ్వసించటం లేదు, నీ హామీలు ఎక్కడా విశ్వసించటం లేదు. అదేవిధంగా అధికారంలోకి వస్తే 2 పంటలకి నీళ్ళు ఇస్తానంటున్నావు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తుని నియోజకవర్గంలో 2 పంటలకి 1 సంవత్సరం కూడా నీరు ఇవ్వలేదు నువ్వు. ఈ గత 4.5 సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గ ప్రజలకు 2 పంటలకి నీళ్ళు ఇస్తున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ టైంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేది. మేము వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా ఉంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా ఉంది. ఈ జిల్లా కూడా దయచేసి అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఒకసారి బేరీజ్ వేసుకో. బేరీజ్ వేసుకుంటే ప్రజలే నీకు చెప్పుతో బుద్ధి చెప్తారు. ప్రజలను మభ్యపెట్టడానికి మాయ మాటలు చెప్పడానికి ఒక షో క్రియేట్ చేసుకుని ఒక షో ఏర్పాటు చేసుకున్నావు. 10 నియోజకవర్గాలకు ఒక దగ్గర ఒక మీటింగ్ కింద అక్కడ కూడా ప్రజలు రావట్లేదు. ప్రజలు చీ కొడుతున్నారు నిన్ను చూసి. రేపు పండగ పోయిన తర్వాత చూద్దాం నీ పార్టీ పరిస్థితి, నీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి. మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది. కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి. మా పార్టీలోంచి అభ్యర్థులను మార్చితే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఎలా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రకరకాల రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు, కేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి, నీ తాలూకు పద్ధతుల గురించి. ఒకసారి అవి చూసుకుంటే తెలుస్తుంది నీకు, నీ ఎల్లో మీడియాకు. థ్యాంక్ యూ అండి. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ దగ్గర కంపల్సరీ ప్రతి ఎవ్రీ లారీని చెక్ చేస్తారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు అంటే దానికి మనం ఏం చెప్తాం? మనం గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా గురించి. అందుకే 2 సార్లు తుక్కు కింద చిత్తు కింద ఓడించారు నీ ఎనమల్ని, నీ ఎనుముల్ని, పశువుల్ని. నేను అదే చెప్పానండి. గాంధీనగరంలో కానీ రౌతులపూడిలో కానీ నా తాతలు పంచుకున్న ఆస్తి 400 ఎకరాలు. నా తాతలు పంచుకున్న ఆస్తి. నేను పుట్టకముందే మా ఊళ్ళో పేద ప్రజలు 10 ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్. అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పటికి నేను పుట్టలేదు. ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు అని చెప్పి అదే చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోడు తిరుపతి బస్ స్టాండ్. నేను చెప్పింది కాదు, నాదేళ్ళ భాస్కర్రావు చెప్పాడు అన్నమాట. పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుతుంది. ఆల్రెడీ మొదలైంది కదా. ఈరోజు కేసీఆర్ నాని, రేపు ఇంకొకరు. మా పార్టీలోనే మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకులు. మాకు రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది. తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్త్ లేదు. అయినా ఆయన భవిష్యత్తు చూపించి లేదు, డబ్బులు తీసుకుంటాడు, ఆయన వెన్నుపోటు పడుతాడు, క్లోజ్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. సరే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు మీటింగ్లకు వస్తున్నారు, జగన్ గారిని కలుస్తున్నారు, అందరూ కలిసే ఉంటున్నాం. మేము అందరూ కూడా ప్రతిరోజు కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళతో ఒకసారి మాట్లాడండి, తెలుస్తుంది. వాళ్ళకి పూర్తి భరోసా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏంటి అర్థం లేదు, నాకు వినపడలేదు. మా జిల్లాలో ప్రజలందరికీ తెలుసు నా పరిస్థితి ఏంటో, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో. కంపారిజనే ఉండదు నాకు చంద్రబాబు నాయుడుకి. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అనుకుంటే రాజా అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. ప్రజలు అనుకోవాలి. ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టన్నది నా భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు. ప్రజలకు తెలిసి ఎవరి పరిపాలన ఎలా ఉందో, ఎవరి పరిస్థితి ఎలా ఉందో.
ఎప్పుడు తున్నించే పోటీ చేస్తాను. నేను రాజకీయంగా ఉన్నంత వరకు నేను తున్నించే పోటీ చేస్తాను.